ఈ బంగ్లాదేశ్ గతే మన ఇండియాకు పట్టబోతుందా? మోడీ ప్రభుత్వం కూలబోతుందా? తాజ్మహల్ని ప్రతి ఒక్కరూ ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటారు. కానీ నిజంగా తాజ్మహల్ ప్రేమకు చిహ్నమా? అసలు ఈ షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్పై ప్రేమతో ఈ తాజ్మహల్ని కట్టలేదు అని మీలో ఎంతమందికి తెలుసు? స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్లు ఈ స్పేస్ సూట్లను ఎందుకు వేసుకుంటారు? వాటిని వేసుకోకపోతే ఏమవుతుంది? మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఎమోషన్స్ మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ ఫ్యాక్ట్ మహిళల కోసం, ఎస్పెషల్లీ సిటీస్లో ఉండే మహిళల కోసం. మీ అందరికీ తెలుసు, ఈ కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లో చాలా ఎక్కువగా వస్తుంది అండ్ దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మహిళలు ఒక వారంలో మినిమం 4 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేస్తే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 30 to 50% వరకు తగ్గుతాయి. కేవలం ఎక్సర్సైజ్ చేయడంతోనే 50% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గడం చాలా గొప్ప విషయం. కాబట్టి అమ్మాయిలు అండ్ మహిళలు ఈ కాలంలో జిమ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది అబ్బాయిల కంటే అమ్మాయిలకి చాలా అవసరం. కాబట్టి మీకు దగ్గరలో జిమ్ ఉన్నా, పార్క్ ఉన్నా అక్కడ డైలీ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టండి, లేదా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ విషయం మీకు తెలిసిన ప్రతి అమ్మాయికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. మీకు తెలుసా, మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఎమోషన్స్ అనేవి మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. మనలో 2 types ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, రెండవది నెగటివ్. ఉదాహరణకి హ్యాపీగా ఉండడం అనేది పాజిటివ్ ఎమోషన్, సాడ్గా ఉండడం అనేది నెగటివ్ ఎమోషన్. అయితే ఈ నెగటివ్ ఎమోషన్స్ మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఉదాహరణకి మీరు ఎక్కువ కాలం పాటు సాడ్గా ఉంటే మీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, అంటే మీ లంగ్స్ వీక్ అవుతూ ఉంటాయి. అదే ఎక్కువ కాలం భయంలో ఉంటే మీ కిడ్నీస్ పాడవుతాయి. అండ్ మీరు ప్రతిసారి కోపంలో ఉంటే మీ లివర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడూ వర్రీ అవుతూ యాంగ్షియస్లో ఉంటే మీ స్ప్లీన్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ నెగటివ్ ఎమోషన్స్ని ఎక్కువ కాలం పాటు మీ మైండ్లో క్యారీ చేయకండి. ఆల్వేస్ పాజిటివ్ ఎమోషన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి మీరు ఎక్కువ హ్యాపీగా ఉంటే మీ హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, మన ఎమోషన్స్ అనేవి చాలా పవర్ఫుల్. అవి మన బాడీని హీల్ చేయగలవు, నాశనం కూడా చేయగలవు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. వినాయకుడి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ ప్రపంచంలోని అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా? మీలో చాలామంది అది ఇండియాలోనే ఎక్కడో అక్కడ ఉండి ఉంటుంది అనుకుంటారు. కానీ కాదు, థాయిలాండ్లోని గణేష్ ఇంటర్నేషనల్ పార్క్లో ప్రపంచంలోని అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఉంది. దాని ఎత్తు 128 అడుగులు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ వినాయక చవితిని ఎవరు ఎప్పుడు సెలబ్రేట్ చేశారో తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. దాదాపు 1650 నుంచి 1680 సమయం మధ్యలో మొదటిసారిగా ఛత్రపతి శివాజీ గారి పాలనలో ప్రజలు వినాయక చవితిని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రపంచంలోనే అతి పురాతనమైన వినాయకుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్లో. ఈ విగ్రహం దాదాపు 1300 సంవత్సరాల పురాతనమైంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, సనాతన ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాల్ని కేవలం ఇండియాలోనే కాదు, ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునేవారు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మన దేశంలో రోడ్లు, బ్రిడ్జెస్ లేదా బిల్డింగ్లు కూలిపోయినా, వరదల్లో కొట్టుకుపోయినా గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోదు. వాటిని నిర్మించిన అధికారులపైన పెద్దగా యాక్షన్ కూడా తీసుకోదు. కానీ నార్త్ కొరియాలో అలా కాదు. నార్త్ కొరియా లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ ఎంత క్రూరమైన వాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే రీసెంట్గా అతను 30 మంది గవర్నమెంట్ ఉద్యోగులకు మరణశిక్ష వేశాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. విషయం ఏమిటంటే, రీసెంట్గా నార్త్ కొరియాలో భారీ ఎత్తున వరదలు వచ్చి 4000 మంది మరణించారు. ఈ విషయం తెలిసి కిమ్ జాంగ్ ఉన్ ఈ వరదలు రాకుండా వాటిని మేనేజ్ చేసే ఇంజనీర్లను, ఆఫీసర్లందరినీ పిలిపించి ఒక్కసారిగా అందరికీ మరణశిక్ష విధించాడు. అండ్ ఆ రోజు రాత్రే అందరినీ చంపేశారు. ఇక్కడ కిమ్ జాంగ్ ఉన్ చేసింది రైటా రాంగా అని వరల్డ్ వైడ్గా డిబేట్ స్టార్ట్ అయింది. ఈ అధికారులు సరిగా పనిచేయని కారణంగా 4000 మంది మరణించారు కాబట్టి ఇలా చేయడం కరెక్టే అని కొందరు అంటున్నారు. ఇంకొందరు వాళ్ళు చనిపోయారని చెప్పి వీళ్ళని కూడా చంపేయడం కరెక్ట్ కాదు అంటున్నారు.
దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్లు ఈ పెద్ద పెద్ద సూట్లను ఎందుకు ధరిస్తారో తెలుసా? అంతరిక్షంలో టెంపరేచర్, ప్రెజర్ అండ్ ఇతర పరిస్థితులు చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఉదాహరణకి అక్కడ టెంపరేచర్ -454 డిగ్రీ సెల్సియస్ నుంచి +300 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ టెంపరేచర్లో మన బాడీ సెకండ్స్లో గడ్డగట్టగలదు, లేదా ఆ వేడికి బూడిదైపోతుంది. స్పేస్లో ఎటువంటి ఆక్సిజన్ ఉండదు, కాబట్టి మన ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయి పేలిపోతాయి. స్పేస్లో ఎటువంటి ప్రెజర్ కూడా ఉండదు, కాబట్టి అక్కడ ఉన్న టెంపరేచర్కి మన శరీరంలోని రక్తం అంతా ఒక్కసారిగా మరిగి ఆవిరైపోతుంది. లేదా అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటే సెకండ్స్లో రక్తం అంతా గడ్డకట్టిపోతుంది. ఇక చివరగా అక్కడ రేడియేషన్ చాలా డేంజరస్గా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే డైరెక్ట్ రేడియేషన్ వల్ల మనిషి చర్మం, ఇతర భాగాలన్నీ మాడి మసైపోతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు ఆస్ట్రోనాట్లు ఈ స్పేస్ సూట్లు వేసుకుంటారు. అండ్ ఈ ఒక్కో సూట్ కాస్ట్ ఎంతో తెలుసా? $120 మిలియన్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 1000 కోట్లు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? లైఫ్లో ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ వాల్యూ ఇచ్చి వాళ్ళకు బాగా అడిక్ట్ అవ్వకండి. ఒక సమయంలో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోతారు. దాన్ని మీరు తట్టుకోలేరు. మెంటల్లీ, ఫిజికల్లీ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. బహుశా మీరు ప్రజెంట్ బాగా ఇష్టపడుతున్న వ్యక్తిని, ప్రేమిస్తున్న వ్యక్తిని, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ని బాగా నమ్మి వీళ్ళు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళరు, నాతోనే ఉంటారు, నా అన్ని ప్రాబ్లమ్స్లో వీళ్ళు నాకు తోడుంటారని మీరు అనుకుంటే వెంటనే మీ మైండ్ సెట్ని మార్చుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మీతో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఒక పర్టికులర్ డే రోజు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. అది కొన్ని రోజుల్లో జరగచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత జరగవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే లైఫ్లో ఒక పర్టికులర్ పర్సన్కి బాగా అడిక్ట్ అవ్వకండి. సెల్ఫ్గా ఎవరు ఉన్నా లేకున్నా బతికే నమ్మకాన్ని డెవలప్ చేసుకోండి. మీలో ఎంతమంది ఒక పర్టికులర్ పర్సన్ని బాగా నమ్మి చివరికి మోసపోయారు? చాలామంది ఈ తాజ్ మహల్ని ప్రేమకు చిహ్నంగా చూస్తారు. ఇంకొంతమంది అయితే ప్రేమ అంటే షాజహాన్ది, తన భార్య కోసం ఒక తాజ్ మహల్ని కట్టాడు అని చెప్తారు. కానీ గైస్, అది అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాజ్ మహల్ని కట్టింది షాజహానే కాదు అని చెప్తారు. దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడదాం. ఇక ప్రేమ విషయానికి వస్తే తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం కాదు. ఎందుకంటే ముంతాజ్ ఈ షాజహాన్కి 4వ భార్య. అండ్ ఈ షాజహాన్ ముంతాజ్ భర్తను చంపేసి ఈమెను చేసుకున్నాడు. 1631లో ఈ ముంతాజ్ తన 14వ బేబీకి జన్మనిస్తూ చనిపోయింది. 14వ బేబీకి. అక్కడితో అయిపోలేదు. ఈ ముంతాజ్ చనిపోయిన వెంటనే షాజహాన్ ఆమె చెల్లెల్ని చేసుకున్నాడు. ఈ షాజహాన్ తన సొంత కూతుర్ని కూడా వైఫ్ లాగా చేసుకున్నాడు. అలా ఎందుకు అంటే తన కూతురులో అతనికి వైఫ్ కనిపించదంట. అయినో ఇది వినడానికి అష్ట దరిద్రంగా ఉంది, కానీ ఈ విషయం చెప్తుంది నేను కాదు, ఫ్రెంచ్ ట్రావెలర్ అయిన ఫ్రాంకోయిస్. ఇతను షాజహాన్ సమయంలో ఇండియాకు వచ్చి ఈ విషయాన్ని గమనించి తన బుక్లో రాశాడు. ఇప్పుడు మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే, ఇందులో ప్రేమ ఎక్కడుంది? కామం, స్వార్థం తప్ప ప్రేమ ఎక్కడా కనిపించట్లేదు కదా. అలాంటప్పుడు తాజ్ మహల్ ప్రేమకు సింబల్ ఎలా అవుతుంది? కాబట్టి ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై నుంచి తాజ్ మహల్ని ప్రేమకు సింబల్ అని చెప్పకండి. అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. బై ద వే, ఈ తాజ్ మహల్ ఒక సమాధి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మనం వేసుకునే బట్టల కలర్లో కూడా సైకాలజీ దాగి ఉంది. రెడ్ కలర్ బట్టలు వేసుకుంటే మీరు ఎనర్జెటిక్గా, ప్యాషనేట్గా ఫీల్ అవుతారు అండ్ ఇతరులకు మీరు అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఎల్లో వేసుకుంటే మీరు హ్యాపీ అండ్ పాజిటివ్ ఫీల్ అవుతారు. ఇతరులకు మీరు ఒక ఆప్టిమిస్టిక్ అండ్ స్వీట్ పర్సన్లా కనిపిస్తారు. బ్లూ కలర్ వేసుకుంటే మీరు కాన్ఫిడెంట్ అండ్ ఫోకస్గా ఉంటారు. ఇతరులకు మీరు లాయల్, ట్రస్ట్ వర్తీ అనిపిస్తారు. గ్రీన్ వేసుకుంటే మీరు రిఫ్రెష్ అండ్ మోటివేటెడ్ ఫీల్ అవుతారు. ఇది గ్రోత్ అండ్ బిగినింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. బ్లాక్ వేసుకుంటే అది మిమ్మల్ని పవర్ఫుల్, ప్రొఫెషనల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇతరులకు మీరు ఒక మిస్టీరియస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ లా కనిపిస్తారు. వైట్ వేసుకుంటే అది మిమ్మల్ని పీస్ఫుల్ అండ్ కామ్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇతరులకు మీరు ఒక ఇన్నోసెంట్, పీస్ఫుల్ మైండ్ కలిగిన వారిలా కనిపిస్తారు. మీరు వేసుకునే ఈ క్లాత్ కలర్ సైకాలజీని ఎన్క్లోత్ కాగ్నిషన్ అంటారు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి కేవలం 8 సెకండ్లోనే మీ గురించి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ మీరు వేసుకున్న బట్టల కలర్ ఆ ఒపీనియన్ ఎలాంటిదో డిసైడ్ చేస్తుంది. అందుకే ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ముందు ఏం వేసుకోవాలనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. బై ద వే, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. ఇవాళ నుంచి మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని గమనిస్తూ ఉండండి. వాళ్ళలో ఏలియన్స్ కూడా ఉండొచ్చు.
ఎందుకంటే రీసెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఏలియన్స్ నిజంగా ఉన్నాయి. ఈ ఏలియన్స్ మన భూమిపై మన మధ్య మనుషుల్లా వేషం మార్చుకుని జీవిస్తుండొచ్చు. ఇవి ఎగ్జాక్ట్గా సైంటిస్టులు చెప్పిన మాటలు. ఈ ఏలియన్స్ సముద్రంలో ఉండొచ్చు, భూగర్భంలో కూడా జీవిస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న టెక్నాలజీతో సముద్రాల్లో 10% కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. సముద్ర గర్భంలో ఏముందో మనకి ఇప్పటికీ తెలియదు. అలాగే మన భూమి యొక్క రేడియస్ 6000 కిలోమీటర్లు. కానీ మనం ఇప్పటి వరకు భూమి లోపల చేసిన డీపెస్ట్ హోల్ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. అందుకే సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే ఈ ఏలియన్స్ మన భూమి లోపల కూడా జీవిస్తూ ఉండొచ్చని. ఈవెన్ రీసెంట్గా మన ఇస్రో చీఫ్ కూడా ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన ప్రకారం ఏలియన్స్ మనుషుల రూపంలో మన మధ్య జీవిస్తూ ఉండొచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఏలియన్స్ నిజంగా మన మధ్యలో ఉండొచ్చా? ఈ వీడియోని మీలో ఎవరైనా ఏలియన్ చూస్తుంటే కింద కామెంట్లో కన్ఫర్మ్ చేయండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ బంగ్లాదేశ్ గతే మన ఇండియాకు పట్టబోతుందా? బంగ్లాదేశ్లో లాగా మన ఇండియాలో కూడా గవర్నమెంట్ని కూల్చే ప్లాన్స్ జరుగుతున్నాయా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా అపోజిషన్స్లో కొన్ని వియర్డ్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్గా అమెరికాకు చెందిన కొంతమంది డిప్లొమాట్స్ జమ్మూ కాశ్మీర్లో ఎక్స్ సీఎం అయిన ఒమర్ అబ్దుల్లాను కలిశారు. అమెరికన్ గవర్నమెంట్కి చెందిన ఆఫీసర్లు అసలు జమ్మూ కాశ్మీర్లో పవర్లో లేని ఒక లీడర్ని ఎందుకు కలిశారు? కలవాల్సిన అవసరం ఏంటి? నంబర్ 2, గత కొన్ని రోజులుగా ఫార్మర్స్ అని చెప్పుకుంటూ ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమంది ఈ లీడర్లను అమెరికన్ ఎంబసీ ఢిల్లీలోని తమ ఆఫీస్కి పిలిచి మాట్లాడింది. మన దేశంలో ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్న ఈ లీడర్లను అమెరికన్ అఫీషియల్స్ కలవాల్సిన అవసరం ఏంటి? 3 వారాల క్రితం ఈ అసదుద్దీన్ ఓవైసీని అమెరికాకు చెందిన యుఎస్ కౌన్సిల్ జనరల్ కలిసింది. ఎగ్జాక్ట్గా నెల ముందు ఈ కమలా హ్యారిస్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మాట్లాడింది. ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్ళి మన ఇండియా గురించి అనవసరమైన కామెంట్లు చేస్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని గమనించండి. వీడి పేరు డొనాల్డ్ లూ. వీడు అమెరికాలోని టాప్ డిప్లొమాట్. ఇతను అమెరికా తరపున మన సౌత్ ఏషియాలోని అన్ని దేశాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇతను ఏ దేశంలో కనిపిస్తే ఆ దేశ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇతను పాకిస్తాన్ మిలిటరీతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చేశాడు. ఎందుకు? ఈ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడుతుంది. అండ్ రీసెంట్గా మే నెలలో ఇతను బంగ్లాదేశ్లో కనిపించాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 2 మంత్స్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోయింది. ఎందుకు? ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం అమెరికా అడిగినట్టుగా వాళ్లకు ఐలాండ్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి మన ఇండియాలో కనిపిస్తున్నాడు. ఈవెన్ ఇతను రీసెంట్గా రాహుల్ గాంధీతో అమెరికాలో కలిసి మీటింగ్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇది కోఇన్సిడెంట్ కాదు, ఏదో పెద్ద ప్లాన్ జరుగుతుంది. ఎందుకంటే ఒక దేశంలో పవర్లో లేని అపోజిషన్ లీడర్తో అమెరికన్ టాప్ అఫీషియల్స్ కలవాల్సిన అవసరం ఏంటి? కేవలం అపోజిషన్ లీడర్తోనే కాదు, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఉన్న ప్రతి ఒక్కరితో అమెరికా కలవాల్సిన అవసరం ఏముంది? ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాకపోతే. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడం వెనకాల అమెరికా ఉందని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు సేమ్ అదే ప్లాన్ని అమెరికా మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలతో కలిసి ఇండియాలో ఎగ్జిక్యూట్ చేయబోతుందా? మన ఇండియాలో కూడా ప్రభుత్వం కూలబోతుందా? ఈ కంప్లీట్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ రాహుల్ గాంధీ మన దేశానికి ప్రమాదంగా మారబోతున్నాడా? అమెరికా ఏం ప్లాన్ చేయబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.